శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై 27 నుంచి ఆగస్టు 2 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారం నుంచి ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం జరుగుతుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా కంపల్సరిగా విజయం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక జాతకుడికి ఆ వారంలో ఆ ఫలితాలు అనుకూలంగా ఉండాలంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, అంటే ఏ రాశి వారికి ఆ రాశ్యాధిపతి, మన వృశ్చిక రాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉండడం జరిగింది. అంటే సహజంగా వీరు వారి యొక్క స్వయం కృషితో ఏదైనా ఫలితాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ వృశ్చిక రాశి వారికి 11వ స్థానం కన్యా రాశి అయింది. అది సహజ రాశి చక్రంలో అంటే మేషం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు 6వ రాశి అవుతుంది. అది శత్రు రోగ రుణస్థానం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కుజుడు అందులో ప్రవేశించడం వల్ల ఎస్పెషల్లీ మన వృశ్చిక రాశి వారికి శత్రువుల నుండి, రోగాల నుండి, రుణాల నుండి విముక్తి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శత్రువులు అన్నప్పుడు ఏదో మనకు అప్పిచ్చినోడో అన్నదమ్ములో వాళ్ళే శత్రువులు కాదు. మన అంతర్గతంగా ఉన్నటువంటి కామం, క్రోధం, మోహం, ఇలాంటివన్నీ, ఆశ, అత్యాశ, నవే డేస్లో అనుకోండి, ఇవన్నీ కూడా అంతర్గత శత్రువుల నుంచి బయటపడడానికి ఈ గ్రహం మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి, ఒక సంకల్పం పెట్టుకుంటే కంపల్సరిగా ఆ సంకల్పం ఈ 11వ స్థానంలో కుజుడు ఉండగా అది నెరవేరుతూ ఉంటుంది. అందులో మీరు ఎవరితో అన్న స్నేహం చేయాలి. ఎస్పెషల్లీ మీకు చాలా కాలంగా ఒక దగ్గర డబ్బులు ఆగిపోయినాయి, అవి రావడం లేదు. అలాగే చాలా కాలంగా ఈ మామగారితో, అత్తవారితో, భార్య లేదా భర్తతో, బంధువులతో విభేదాలు ఉన్నాయి, వాటి నుంచి మనకి అనుకూలత రావడం లేదు. ఈ విషయాల్లో మీరు చేసే ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం అవతల వారికి కొద్దిగా బాధ కలిగించే అవకాశం ఉంటుంది. అది వాళ్ళు బాధపడతారని మీరు మానేస్తే ఆ సమస్యగానే మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏదో మనుషులు కూడా ఎందుకు, ఏదో మీరు ఒక అంతర్గతంగా ఒక వ్యాధితో బాధపడుతున్నారు. అప్పుడు ఈ వ్యాధి తగ్గడానికి మీకు కొన్ని ఆహార నియమాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవి మీరు ఆ ఆహార నియమాల్లో మార్పు వచ్చినప్పుడు, అంటే మీకు ఏదో అలవాటు ఉందో అలవాటు మానేయమంటారు, అది మానడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక దీక్షతో, పట్టుదలతో మీ ప్రయత్నం చేయడం వల్ల ఆ ఫలితం ఇప్పుడు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉద్యోగంలో ప్రమోషను, అలాగే రుణ ప్రయత్నాలు ఫలించడం, ఈ రెండు తప్పకుండా జరుగుతాయి. ఇక ఇంకొక మార్పు ఏంటంటే అష్టమ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం. సప్తమాధిపతి అష్టమంలోకి వచ్చినప్పుడు, అంటే అది సప్తమం అంటే మీ భార్య లేదా భర్తకి కుటుంబ స్థానం అవుతుంది, వారి యొక్క ధనస్థానం అవుతుంది. అంటే ఎస్పెషల్లీ వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే మీ భార్య యొక్క లేదా భర్త గారి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల దాంట్లో మీరు పాల్గొనడం, మీ యొక్క సహకారం అందించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మొత్తం మీద మీకు ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం వస్తుంది. ఎందుకంటే మీకు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమం నుంచి ధనస్థానాన్ని వీక్షించడం, అలాగే శుక్రుడు కూడా ధనస్థానాన్ని సూక్షించడం, కంపల్సరిగా మీకు కూడా కొన్ని విలువైన బహుమతులు రావడం జరుగుతూ ఉంటుంది. త్వరలో మీకు కూడా మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం, బంధుమిత్రులంతా మీ కుటుంబాన్ని కూడా సందర్శించడం, ఇవన్నీ కూడా అటు ధనభావం, అటు అష్టమ భావం ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా ఈ ఒక విధంగా ధనయోగం కానీ, ఆకస్మిక ధనలాభం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రతిదీ ధనలాభం అనుకోకుండా ఏదైనా మిగతా వాటిని కూడా లాభంగానే భావించాలి. లేదంటే ఒక వివాహ సంబంధం కుదిరింది, లేదంటే విద్యార్థి పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మీకు ఆర్థిక పరంగా మీ కుటుంబానికి మేలు కూర్చే ప్రతి విషయం కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో కంపల్సరిగా మరి 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం వల్ల ఏదైనా అవకాశం వచ్చినప్పుడు 2 అవకాశాలు వస్తుంటాయి. అది ఏం చేయాలి, ఏది ఎన్నుకోవాలనేది తేల్చుకొని నియమించడంలో 2 కూడా పోయే అవకాశం ఉంది.
పైపెచ్చి వక్ర గమనంలో ఉన్నటువంటి శని చతుర్థ భావంలో ఉన్నటువంటి రాహును కలియడం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు వారి యొక్క విద్య విషయంలో సంపూర్ణంగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఏదైనా హాస్టల్లోనో ఆశ్రమంలోనో చేరి అక్కడ విద్య అభ్యసిస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. లేని పక్షంలో విద్యార్థులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేకపోతుంటారు. కాబట్టి ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కొంత శ్రద్ధ పెట్టడం అన్నది ఇంపార్టెంట్. మీరు కూడా ఏదైనా ఒక స్థిరాస్తి కొన్నప్పుడు ఆస్తి మీద ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటి యొక్క పూర్వపరాలు, డాక్యుమెంట్స్, లెగాలిటీ అన్నీ చూసుకొని ముందుకెళ్తేనే మంచిది. ఏమాత్రం తొందరపడినా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఈ రాశి వారు సంపూర్ణ విజయం కోసం, కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల, అలాగే ఏదైనా ఒక ఆలయంలో ఆంజనేయ స్వామిని సింధూరంతో అభిషేకించడం వల్ల చాలా వరకు, అంటే సింధూరంతో అభిషేకించడం, తమలపాకులతో అర్చన చేయడం, వీలైతే ఒక వడమాల ఇవ్వడం వల్ల చాలా వరకు మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైనా రుణ విముక్తి కోసం స్వామివారిని ఎరుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే, అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో, మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో, అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు, శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు, ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా, అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని, అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం, అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది, కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో, మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో, కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు, మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.